మిమ్మల్ని మండే గ్యాస్ మీద కూర్చోబెట్టి నెత్తిన గ్యాస్ సిలిండర్ పెట్టి కడువు మీద కడువు పెట్టి అంటూ ఒసే రామలమ్మ సాంగ్ పాడాలండి. ఎంత సాడిస్ట్వే నువ్వు. నన్ను గ్యాస్ స్టవ్ మీద కూర్చోపెట్టాలనుందా? నిన్ను ఇనుప చెవు గుచ్చి గ్రిల్ చికెన్ కాల్చినట్టు కాల్చాలి. కాళ్ళు నరికేస్తా, ముక్కు చించేస్తాం, డొక్క చించేస్తాం, కళ్ళు పీకేస్తాం, కాళ్ళు నరికేస్తాం. అటో ఇటో తేలిపోని, అటో ఇటో తేలిపోని. ఎన్ని తిట్లు ఎక్కడ నేర్చుకున్నారండి? నీ దగ్గరే నేర్చుకున్నానే రాక్షసి. ఇంత నీచమైన తిట్లు నువ్వెక్కడ నేర్చుకుని వచ్చావే? మీ జయజవ దగ్గర అండి. చూడండి, మీరెన్ని తిట్లు తిట్టినా సరే నేను మారను. మినిస్టర్లా మీరెన్ని ఢిల్లీ ప్రోగ్రామ్స్ వేసినా, బిన్ లాడన్లా ఏ భూగృహంలో దాక్కున్నా, ఇన్సూరెన్స్ ఏజెంట్ ని చూసి మధ్యతరగతి మానవుల్లా పరిగెత్తినా నేను మీకన్నా ఒక్క అడుగు ముందే ఉంటాను. అని భ్రమపడుతున్నావా? లేదు, అరచేతినో చాటనో పీటనో అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్తున్నాను. నేను సర్వాంతర్యామిలా మీరెక్కడుంటే అక్కడ బుడుంగుమని ప్రత్యక్షమవుతానని చెప్తున్నాను. మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న ఉన్నారని ఊరుకున్నాను గాని, లేకపోతే మీ గాలి తీయడం ఎంతసేపు అండి? ఏడ్చావు. నువ్వు ఇలా బ్లాక్ మెయిల్ కి దిగితే నేను డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయి అంతా చెప్పేస్తా. అప్పుడు మీ ఇంట్లో ఎన్ని గుండెలు రిపేర్కి వెళ్తాయో నాకన్నా నీకే బాగా తెలుసు. ఓహో, ఇండైరెక్ట్ గా మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఓకే, మీరే కదా నన్ను మీ ఇంటికి రాకుండా ఆపారు. మీ అంతటా మీరే వచ్చి నన్ను తీసుకెళ్లేలా చేయకపోతే నా పేరు వారుదినే కాదు. నా అంతట నేనా నిన్ను తీసుకెళ్తానా? టైటానిక్ సినిమాలో హీరోయిన్ల నువ్వు పండు ముసల్దాని అయిపోయేదాకా అలా ఎదురు చూస్తూనే ఉండు. మీరేమైనా టైటానిక్ హీరో అనుకుంటున్నారా? పడుకుంటే టైటానిక్ టైటిల్ అంత పొడు కూడా లేరు. పుడింగులు ఎందుకండి? మీరే వచ్చి నన్ను తీసుకెళ్లేలా చేయకపోతే చూడండి. ఛాలెంజా? ఛాలెంజ్. ఓకే, అయితే వెళ్ళి హాల్లో పడుకో. అంత లేదు, కావాలంటే మీరే వెళ్ళి కింద పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, కావాలంటే ఇక్కడొచ్చి పడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. పెళ్ళాం అనే గుళ్ళం లేని గది ఎంత గొప్ప స్వేచ్ఛ ప్రపంచంలా కనిపిస్తుంది. పరధ్యాస సంఖ్యలు తెంచుకున్న స్వదేశీ ప్రజల ఉత్సాహంలా ఆనందం పొంగుకొస్తుంది. ఏవండి అనే కర్ణకఠోరమైన పిలుపులేని రోజు మొదలైంది. అప్పం అప్పం అంటూ కంపరమెత్తే స్పర్శ లేని సుఖం హాయిగా ఉంది. ఈ గదిలో పెళ్ళం ఊపిరి లేదు. ఈ గదిలో ఆ రాక్షసి గాజులు సవ్వడలేదు. మౌనం, నిశ్శబ్దం, ఒంటరితనం ఇంత గొప్ప స్వేచ్ఛలా అనిపిస్తాయని ఇప్పుడే తెలుస్తుంది. ఎస్, సభాష్ రా పార్దు, విజయవంతంగా దాని పీడ విరగడి చేసుకున్నావు.